నమస్తే అండి. ఈ వీడియో జ్యోతి రెడ్డి అక్క గురించి అండి. డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఎవరిని డిఫేమ్ చేయట్లేదు, ఎవరిని కంపెనీని ఇన్ పర్సన్ టార్గెట్ చేయట్లేదు. జస్ట్ నా రీసెర్చ్, నా అనాలిసిస్, నా వ్యూస్ నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఎవరి మనోభావాలు దెబ్బతినాలనే ఉద్దేశం కూడా కాదు. క్షమించండి దెబ్బతింటే. మన కథలోకి వద్దాము. రికార్డ్ రావట్లేదు ఏంటిది? వస్తుందండి. కథ ఏంటంటే, ఒక్క నిమిషం మాస్టర్ అన్నది తీసి పెట్టుకుంటే మనకు కొంత అదే మాట్లాడుతున్నాం సబ్జెక్ట్ అని తెలుస్తుంది కదా. H1B బాడీ షాప్స్ అని మనకు ఒక బ్లాగ్ ఉందండి. ఆ బ్లాగ్లో మనం H1B బాడీ షాప్ ఓనర్స్ గురించి రాయడం జరిగింది. ఈవిడ కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని CEO అని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తామని పెట్టారనమాట. నేను ఇంతకుముందు కూడా ట్విట్టర్లో రాశాను. షీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్ అగైన్ అండ్ షీ లెఫ్ట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ టు ద పబ్లిక్ ఇన్ ఆల్ హర్ ఇంటర్వ్యూస్. ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, తెలుగును ఇంగ్లీష్లో. నేను శేఖర్ గుప్తాని ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసినప్పుడు ఆయన ఫాలో అయ్యామని, ఇప్పుడు కూడా ఆయన వైరా ఇందులోనే ఉన్నాడు అనుకుంటాం, ఫాలో అవుతున్నాను, వీడియోస్ చూస్తాను. శేఖర్ గుప్తా అంటే NDTVలో ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఉంది ఇవిడది. సో వాక్ ది టాక్ విత్ జ్యోతి రెడ్డి CEO కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఉంది. నేను తర్వాత ఆ వీడియోలో ఎవరో కామెంట్ రాశారు, NDTVకి డబ్బులు ఇచ్చి ఉంటారు ఈవిడ ఇంటర్వ్యూ చేశారని. ఇక్కడ మిరాకిల్ సాఫ్ట్ అని ఉందండి మా వీచి వర్ణ, ఆయన కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని క్లెయిమ్ చేసుకుంటాడు అనమాట. తర్వాత నాకు ఎవరో ఈమెయిల్ వేసారండి, సబ్జెక్ట్ జ్యోతి రెడ్డి అని ఉంది, 2023లోనే వేశారు. మా ఫాదర్ నోస్ జ్యోతి రెడ్డి ఫాదర్ అని రాశారనమాట. తర్వాత అయిపోయింది కదా. పాయింట్కి వస్తే, నేను పొలాల్లో పనిచేస్తున్నాను, నేను లేబర్ అని, పైన ఏరోప్లేన్ వెళ్తుంటే నేను చూసాను పైకి, నేను కూడా ఎప్పుడు వెళ్తాను అమెరికా అనుకున్నాను, నేను చాలా కష్టపడ్డాను, నేను అమెరికా వచ్చాను, నేను అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. ఇది ఆవిడ రొటీన్గా ఎనీ ఇంటర్వ్యూల్లో కోట్ ఆన్ కోట్స్ అనమాట. అంటే ఆవిడ చెప్పే కథ అనమాట, ఆవిడ హిస్టరీ. సో నాకు అప్పట్లో, ఇప్పుడు లేరు, ఏరామ్ రాజ్ కమల్ అని సాఫ్ట్ ల్యాబ్స్ NAలో రిక్రూటర్ కింద పనిచేస్తున్నాడు, బోస్టన్ బేస్డ్. ఆయన ఇండియాలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అనేది కూడా తెలియదు. కానీ నేను బోస్టన్ వెళ్ళినప్పుడు ఆఫీస్ దగ్గర నేను వస్తానంటే వద్దన్నాడు అనమాట. ఆయన అనేవాడు, ప్రతి మనిషికి మంచి చెడు ఎలా ఉంటాయి. ఆయన అనేవాడు, ఈవిడ SC ST దళిత్ అయితే నేను నిజంగా అప్రిషియేట్ చేసేవాడిని, కానీ ఈవిడ రెడ్డి కదా, రెడ్డి అంటే అప్పర్ క్యాస్ట్ కదా అన్నాడు. పెద్ద గ్రేట్ ఏముంది అమెరికా వస్తే, అది ఆయన ఉద్దేశం. సో ఈ కథలో పాయింట్కి వస్తే అంత బాగానే ఉంటుంది వినడానికి. కానీ నేను నాలంటాడు ఎవడైనా ఇంటర్వ్యూ చేశాడు అనుకోండి, నా క్వశ్చన్స్, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి. బట్ స్టిల్ నేనేం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయట్లేదు కదా ఆవిడని. బెనిఫిట్ ఆఫ్ క్వశ్చన్ అంటే, ప్రతి ఇంటర్వ్యూలో పబ్లిక్కి కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తున్నారు ఆవిడ. నేను అమెరికా వచ్చాను, విజిట్ మీసా మీద ఇల్లీగల్గా పనిచేశాను, బాడీ షాప్ బేబీ సిట్టింగ్ జాబ్ చేశాను, అందరూ చేస్తారు, $50,000 ఎంతో పోగేసి కంపెనీ పెట్టేశానంటే అందరూ పెట్టేస్తారు కదా ఇప్పటికలాగా. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆవిడ ఇంటర్వ్యూల్లో వదిలేశారనమాట. అందే నేను ఈ వీడియోలో ద్వారా చెప్తున్నాను సమాజానికి. కానీ నాకు ఆవిడ మీద ఏం ద్వేషము లేదు, అభిమానము లేదు, న్యూట్రల్. సో మీరు కూడా ఈ క్వశ్చన్స్ ఇలాంటివే మీకు మైండ్లో ఉంటే రాయండి నాకు. ఎందుకంటే 2009 to 2018 వరకు వెరీ యాక్టివ్గా ఫేస్బుక్లో ఉండేవాడిని. ఒక కంపెనీ ఆఫర్లో అది డిలీట్ చేయడంతో నేను డిలీట్ చేసేసాను అనమాట. అప్పుడు H1B ఇండియన్స్ ఇమిగ్రేషన్ బోర్డ్ H1B ఈజ్ అన్ ఇండియన్ ఇమిగ్రేషన్ బోర్డ్ కన్ఫ్రంటేషనల్ బుక్ అని లైవే రాసేవాడిని H1B గురించి. అప్పుడు మామూలు ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంటే ఇవి నాకు కనెక్ట్ అయ్యారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ నేను ఆవిడకి పంపాను. తర్వాత ఆయన ఎవరో IAS కోచింగ్ ఏదో ఇస్తారు, ఆయన కూడా అమెరికా వచ్చినప్పుడు ఆవిడ కలిసి ఫోటో పెట్టారు. నేను ఆయన కూడా ఫాలో అయ్యాను వీడియోలు. ఇంపాక్ట్ అని గంప నాగేశ్వరరావు గారు, అందులో ఈవిడ వీడియో చూశాను.
ఎప్పటి నుంచో నన్ను చాలామంది అడిగారు 2009 నుంచి కూడా, కానీ నేను వీడియోలు చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకోండి, నేను ఎంతో రీసెర్చ్ చేయాలి కదా. myvisajobs.comకి వెళ్ళి నేను ఎన్ని లక్షల బాడీ షాప్లో స్కాన్లు చేసి ఉంటాను, నేను నా సబ్స్క్రైబరు. తర్వాత ద పాస్ట్, సో నేను 4000 వీడియోలు పెట్టాను. ప్రతి వీడియోలో సేమ్ చెప్పాను కదా, బట్ ఈవిడ ఇంటర్వ్యూలో ప్రతి దాంట్లో సేమే చెప్తారు. నేను లేబర్ నుండి వచ్చాను, 5 డాటర్స్, ఎంతమందో సంతానము, నేను లోయెస్ట్ ఆఖరి వాళ్ళని పైకి వచ్చాను, తీసుకొచ్చాను. అంతా బాగానే ఉంది, తెలుగు సినిమా కష్టాలు. ఐ అప్రిషియేట్ దట్ రియాలిటీ అండ్ ద ఫ్యాక్ట్. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే మీరు ఎలా సీఈఓ అయ్యారు? సీఈఓ అయితే బాడీ షాప్ అని తెలుస్తుంది కదా. మమ్ అండ్ పాప్ కన్సల్టెన్సీ బాడీ షాప్స్ అని 2 రకాలు ఉంటాయి బాడీ షాప్స్లో. సో మీరు మమ్ అండ్ పాప్ కన్సల్టెన్సీ అని myvisajobs.comలో చదివితే 400కి అర్థమవుతుంది. అలాంటి మమ్ అండ్ పాప్ కన్సల్టెంట్ అయినప్పుడు సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ అని ఇక్కడ మిరాకిల్ సాఫ్ట్వేర్, నోవాయ్, లోకం, మాధవ్ గారు ఎలా అయితే టర్మ్కి వేసుకుంటారో అలాగే మీరు కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏంటి? మైక్రోసాఫ్టా ఏంటి డెవలప్ చేస్తే ఎంతమంది వాడారు? సో బాడీ షాప్ అయినప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కింద ఎందుకు క్లెయిమ్ చేస్తారు? సో ఇవన్నీ చెప్పగలగాలి. సో మీరు ఎలా వచ్చారు? H4 మీద వచ్చారా? ఏ వీసా మీద వచ్చారు? హస్బెండ్ కంపెనీ పేరు మీద పెట్టారా? హస్బెండ్ కంపెనీ పేరు మీద పెట్టినప్పుడు ప్రతి వాళ్ళు బాడీ షాప్ మమ్ అండ్ పాప్ కన్సల్టెన్సీ చేసేదే ఇది ఏంటది? రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయను, $100 గంటకి వాళ్ళ క్యాండిడేట్ల జాబ్లో ఉండి డబ్బులు కొట్టాను. అదేనా? ఇంకా ఏదైనా చేశారా? సో ఇలాగే చేసినప్పుడు ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అవుతున్నాయి. 4 సీఈఓలు వేయలేరు. ఒకళ్ళు రెడ్డి, ఒకళ్ళు లోకం మాధవ్ గారు, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, పేర్లు కూడా గుర్తురట్లేరా, వండ్ల రామోన, ఇంకోళ్ళు ఎవరో. ఈకో సిస్టమ్ 4 300 to 650 మిలియన్ డాలర్లు అంటే 1000 to 5 ఆల్మోస్ట్ $6,000 కోట్ల ఇక్కడ ఎర్న్ చేస్తారు. అదంతా H1B మనీ వెళ్ళి ఎలక్షన్లో పెట్టారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. సో మీరు కూడా అలాంటి కన్సల్టెన్సీ అయినా, మీరు లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని మీరు ఇంటర్వ్యూలో చెప్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే ఏం చేశారు, ఏంటి మీ ప్రోడక్ట్, ఇవన్నీ బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ కింద నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. అగైన్ డిస్క్లైమర్ ఏంటంటే మనకేం శత్రుత్వం లేదు, నేను కూడా జ్యోతిరెడ్డి అక్కనే పిలుస్తున్నాను కదా. సో ఈ ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ ఫాలో అయినప్పుడు ఈ క్వశ్చన్స్ చూసే వాళ్ళకే మైండ్లో మెదులుతాయి అన్నమాట. సో ఇందులో డెమోక్రటిక్గా ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు లేదు కదా. మీరు ఒకవేళ కనుక ఈ వీడియో చూస్తే ఇలాంటి క్వశ్చన్స్కి మీరు జెన్యున్గా ఆన్సర్ ఇస్తే నాలాంటి వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేస్తారు, ఫాలో అవుతారు కూడా. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని, బట్ అప్రిషియేట్ చేస్తారు. ధన్యవాదాలు.